శరణార్థులు దిల్దార్ వార్తలకి స్వాగతం. ఓ నెల రోజుల్లో ప్రతి ఆదివారం ముక్క సుక్కకు గట్టిగానే ఉండేటట్టుంది కదా గిరాకీ. ఆషాఢంలా అమ్మవారి కొలుపులు ఇక అది ఏండ్లు వస్తున్నా ఆనవాయితీ కదా. పోతురాజుల వీరంగం శివసత్తుల పుణకాలతోటి గల్లి గల్లి గాయ గాయ కావాల్సిందే. అయ్యో నువ్వు గాయ గాయ అంటే గుర్తుకొచ్చింది, ఢిల్లీలా మన బోనాల సంబరాలు చూసినవా? ఎక్కడా నువ్వు చూపిస్తే కదా చూడు. ఇండియా గేటు డప్పు సప్పులతోని, తీన్మార్ స్టెప్పులతోని, పోతురాజుల ఆటలతోని, శివసత్తుల పూనకాలతోని ఊగిపోయింది. ఇండియా గేట్ మీదికెళ్లి తెలంగాణ భవన్ దాకా తెలంగాణ సాంప్రదాయాన్ని, బోనాల ఉత్సవాల గొప్పతనాన్ని చూపెట్టుకుంటా సాగిండ్రు. ఏటా లాల్ దర్వాజా అమ్మవారి వేడుకలు ఇక్కడ ఎట్లనైతే చేస్తారో ఢిల్లీలో కూడా అట్లనే చేస్తున్నారు. గవర్నర్ దత్తన్న బోనం పట్టుకొచ్చి మొక్కులు పెట్టిండు. బోనం రాకేష్ అన్న బోనం ఎత్తాడితే చూడాలే. ఢిల్లీలోనే ఈ తీర్లే చేస్తే ఇక మన పట్నంలా లాల్ దర్వాజా అమ్మవారి బోనాల సంబరం ఇంకింత కండ్ల పండుగ లెక్క చేస్తారు. కొందరు ఉంటారవ్వా కడుపులో కత్తులు పెట్టుకుని బయటకు చూడ మాత్రం ఎక్కలేని ప్రేమలు అడుకోవస్తారు. నీ లెక్కనే అంటావు. నా లెక్క నీ లెక్క కాదు, లోకం మీద ఇప్పుడు అందరు గట్లనే ఉన్నారు అని అంటున్నా. కాలమే గట్ల తయారైంది. ఏ పార్టీలు ఉన్న లీడర్లు మాత్రం మనసులో ఎసొంటి కల్మషం లేకుండా కలిసిమెలిసి ఉంటారు కదా. అమ్మో నువ్వు లీడర్లనే కలుపుదామని చూస్తున్నావా? చూడు ఎట్లా కత్తులు నూరుతున్నారో. బనకచర్ల ప్రాజెక్టు ముచ్చట బంక సాగినట్టే సాగుతున్నది దినాము. సెంట్రల్ చంద్రబాబు సార్ చక్రం తిప్పుతున్న యాళ్ళ రేవంత్ సార్ వేసిన స్కెచ్లు వర్కౌట్ అయినాయి. ప్రాజెక్టు ముంగటికి పోకుండా ఆపిండి ఇప్పటికైతే. అయితే రాష్ట్రంలో ఉన్న కమలం పువ్వు, గులాబీ పువ్వు లీడర్ల గూడు పుటాని భలే గమ్మత్తుకున్నదని అనుకొచ్చిండు సీఎం సారు. బీజేపీ పరోక్షంగా కేసీఆర్ ను బతికించడానికి ఈ రోజు ప్రయత్నం చేస్తుండ్రు. దానికి ప్రధాన పాత్ర పోషిస్తున్నది కిషన్ రెడ్డి గారు. కిషన్ రెడ్డి గారు మాట్లాడే ప్రతి మాట కేటీఆర్ ఆఫీస్ నుంచి వచ్చే ప్రెస్ నోటే కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటారు. నేను ఇది అధికారికంగా ఆరోపణ చేస్తున్న కిషన్ రెడ్డి గారి మీద. కాళేశ్వరం ప్రాజెక్టులో 100 భాగాలు, అందులో ఒక భాగం మేడిగడ్డ. ఆ మేడిగడ్డలో ఉన్న 85 పియర్స్. 85 పియర్స్లో ఒక్క పియర్ గొంగితే కిషన్ రెడ్డి ఎన్డీఎస్ఏకి ఉత్తరం రాసిండు. అరే మీరు జల్ది రాండి మొత్తం కూలిపోయింది జర చూడుండ్రి అన్నాడు. ఒక పిల్లర్ గొంగితే 300 వచ్చిండ్రు. కిషన్ రెడ్డి ఉత్తరం రాస్తాడు, 300 వస్తుంది బీజేపీ వాళ్ళు. మరి ఎస్ఎల్బీసీ కుప్పకూలితే 5,000 కోట్ల ఖర్చు పెట్టిన ప్రాజెక్టు ఆగమైపోతే ఎందుకు ఎన్డీఎస్ఏ రాదు? ఎందుకు కిషన్ రెడ్డి గారు ఉత్తరం రాయడు? ఈ బీజేపీకి రేవంత్ రెడ్డికి ఉన్న ఈ ఫెవికాల్ బంధమేంది? ఈ కిషన్ రెడ్డి ఈ రేవంత్ రెడ్డి మధ్యలో ఉన్న ఈ లవ్ ఏంది? నిజం గడప దాటే లోపలనే అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది అంటారు కదా. దాన్ని చంద్రశేఖరరావు వాళ్ళ అల్లుడు హరీష్ రావు గారు బాగా నమ్ముతారు. ఎందుకంటే వాళ్ళ లైఫ్ సక్సెస్ మొత్తం అబద్ధాల మీదనే ఉంది. ఫ్యామిలీ ప్యాకేజ్ కింద అబద్ధాలు చెప్పి బ్రతకడం బాగా నేర్చుకుని వాళ్ళ ట్రైనింగే అట్లుంది, స్కూలే అట్లుంది, సిలబసే అట్లుంది. ఓన్లీ అబద్ధాలే చెప్పాలి మనం అని. నువ్వు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరిగితే నీ అధ్యక్షతన జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ గల్లంతైంది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ చచ్చిన పామైందా? ఈ చచ్చిన పాము లాంటి చౌకబారు ముచ్చట్లు మాకు చెప్పకు, నీ రాహుల్ గాంధీకి చెప్పుకునేది ఉంటే. ఎవరు చచ్చిన పామో ఎవరు బతికిన పామో పబ్లిక్ గా తేలుస్తారు గాని మీరెందుకు గింతగానం కీసులాడుకుంటున్నారు అని అంటున్నారు ఈ ముచ్చటింటున్నోళ్ళు. బాబు బంగారం మా బాబు బంగారం అని అంటున్నారు తెలుసా నీకు? ఏ బాబు ఎవరు బాబు? బాబులకే బాబు తెలియదా నీకు? ఎవరు? మన బాలయ్య బాబా? ఆ బాలయ్య బాబుకే బావా. ఓ చంద్రబాబు సారా? ఎస్. అది పెద్ద మీటింగ్ అయినా చిన్న మీటింగ్ అయినా పవన్ కళ్యాణ్ సారుకు అటు పువ్వు గుర్తు లీడర్లకు సమాన గౌరవం ఇచ్చుకుంటూ పోతున్నాడు కదా. సారు ఎప్పుడైనా ఆ విధంగా ముంగటికి పోతూనే ఉంటాడు కదా. మరి ఏ విధంగా ముంగటికి పోతున్నాడో చూస్తావా? చూపెట్టు.
చంద్రబాబు సారు ప్రతిపక్షంలో ఉన్నంతసేపు పబ్లిక్లు ఉంటాడు, అదే పవర్లకు వస్తే ఆఫీసులుంటాడు అని అనేటోళ్ళు కదా. కానీ ఇప్పుడు సందు దొరికితే చాలు జనంలోనే ఉంటున్నాడు. చర్మకారుడు పోషిబాబు సారు మా ఇంటికి రా అని ప్రేమతోని పిలిస్తే వాళ్ళ ఇంటికి పోయి పక్కన పెట్టిన డప్పు తీసి దర్వేసిండు. ఈ టెలిఫోన్ రేకులు గట్రా ఉంటే దాంతో తయారు చేస్తున్నాం. బాబు సార్ ఇంటికొచ్చి నేను కొట్టే డప్పు కొట్టిండని పోషిబాబు ఫుల్ ఖుషి అయిండు. పోషిబాబు కాడ తీరు డప్పులున్నాయి, అవన్నీ చూసిండు బాబు సారు. అంటే ఓ దానికి ఒక సౌండ్ వస్తుంది కదా, ఒక దానికి ఒక సౌండ్ వస్తుందండి. కానీ ఈ నడమ మీటింగ్ ఏదైనా సారు ఓపికతోని పబ్లిక్ కు చెప్పిన ముచ్చట్లింటున్నాడు. వాళ్ళ ఇండ్లల్లా షాయ్ తాగుతున్నాడు, టిఫిన్లు చేస్తున్నాడు. ఎన్నికలు ఉన్నప్పుడంటే ఓట్ల కోసం కోటి విద్యలు అని అనొచ్చు, కానీ ఇప్పుడు అవేం లేవు కదా. బాబు సారు మారిండు, మా సారు మారిండహో అని అంటున్నారు పచ్చపాటి తమ్ముళ్ళు. చిన్నప్పుడు మేము చదువుకుందామంటే సార్లు చక్కగా లేరు, అయినా కష్టపడ్డా తెలుసా. అబ్బని చదువు ఈమె రాసే రాసుడుకు ఒయిలన్నీ ఒడిచిపోయినాయి, కమ్మలన్నీ కరిగిపోయినాయి. కొద్ది చదువుల తల్లి అని పిలిచేటోళ్ళు కదా నేను ఊళ్ళే. కరెక్ట్ చెప్పినవరా. మా వాడకట్టోళ్ళు బడికి ఓమోనంటే గా బుజ్జుని చూసి నేర్చుకోరని వాళ్ళ అమ్మని నన్ను అనేది తెలుసా నీకు? అబ్బో పిల్ల, నీకేం తెలుసురా, నా రాతకు నా సూపుడు వేలైతే పెన్ను వట్టి వట్టి సగం అరిగిపోయింది తెలుసా. నువ్వు రాస్తే ఇంకు కరిగిపోలే గాని షే ఎట్లా కరిగిపోయింది? ఈ లాజిక్ లో అయితే మాదిస్తావు గాని తమరు చదివింది కలెక్టర్ చదివాయే, చెయ్యే అరిగిపోయిందట. ఇంకో మలక ఎన్నడన్నానేవు. నీకేం తెలుసా రోజులు అయినా కూడా. మళ్ళీ అదే ముచ్చట చెప్తా ఉండు. ఈ ఒగి బడి ముచ్చట చూడు. సర్కార్ ఇచ్చే రేషన్ కావాలి, అల్లేసే రోడ్ల మీద తిరగాలి, ఉచిత బస్సులలో ప్రయాణం చెయ్యాలి గాని సర్కార్ విద్య మాత్రం వద్దంటే వద్దని అంటున్నారు కొందరు అవ్వయ్యలు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం రంగారావు బజార్లో ఉన్న బడిగిది. ఇంట్లో పిల్లలు ఇద్దరే ఉన్నారు. ఈసారే వాళ్ళకి పంతులు బడిబాట కార్యంలా కాళ్ళకు గిరికలు కట్టుకుని మరీ ఇల్లు తిరిగిండట. నేను పెద్ద పెద్ద చదువులు చదివిన, లక్షల మంది పోటీ పరీక్షలు రాస్తే వాళ్ళందరికీ రాని టీచర్ కొలు నాకొచ్చింది. మీ పిల్లల్ని మా బడికి పంపితే మంచిగా చదువు చెప్తానన్నాడట. గంతేనా సారు? ఈ పాఠశాలలో నేను అక్టోబర్లో బదిలీలో ఇక్కడికి రావటం జరిగింది. నేను వచ్చినప్పుడు 2 పిల్లలు ఉన్నారు. ఊర్లో మొత్తం ఒకటి నుంచి 5 తరగతి చదివే వాళ్ళు 7 ఉన్నారు. 7లో 5 ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నారు, 1 మాత్రం వస్తున్నారు. ఇంటిల్లు తిరిగి బడిబాటలో మేము మోటివేట్ చేయడానికి చాలా ప్రయత్నం చేశాం, కానీ తల్లిదండ్రులు ఎవరు సహకరించలేదు. ఈ పాఠశాలలో నిలబడాలంటే పిల్లలందరూ కూడా మా పాఠశాలకు వచ్చి ఉన్నవాళ్ళు వస్తే మేము కూడా చక్కటి విద్యాబుద్ధులు నేర్పుతామని ఆశిస్తున్నాం. 4వ తరగతి పిల్లగాడు 3వ తరగతి పిల్లగాళ్ళిద్దరికి పాఠాలు చెప్తున్నాడట. ఈ ప్రైవేటు బళ్ళ చదువుతూనే పిల్లలు ప్రయోజకులు అవుతారని అనుకుంటే పొరపాటే. సర్కార్ బళ్ళ చదివినోళ్ళు ప్రయోజకులు గారు అనుకుంటే తప్పే. పేరు వేణ పెద్ద డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, బడిపంతులు ఇట్లా ఎందరో సర్కార్ బళ్ళ చదువుకున్నోళ్లే. అంతెందుకు సీఎం రేవంత్ రెడ్డి సారు, మాజీ సీఎం కేసీఆర్, చంద్రబాబు, మోడీ సారు, అబ్దుల్ కలాం సార్ వీళ్ళంతా ఏ కాన్వెంట్లో చదివి పెద్దోళ్ళయ్యారు ఎప్పుర్రి. వాళ్ళందరికీ సర్కార్ బడి ఇచ్చిన జ్ఞానమే కదా. అందుకే నాణ్యమైన మంచి విద్య దొరికే సర్కార్ బడికి మీ పిల్లల్ని పంపుర్రి, సరేనా? వెనకట అవ్వగారిల్లు ఎక్కన్నో 60 అమడల దూరం. బిడ్డ మంచి చెడ్డలు అవ్వకు తెలివై, అవ్వ మంచి చెడ్డలు బిడ్డకు తెలివై. అవును కదా. ఇప్పుడంటే ఫోన్లు ఉన్నాయి కాబట్టి గంటకు వీడియో కాల్ చేస్తున్నాం, మాట్లాడుతున్నాం. అమ్మో అప్పుడు మనుషులు ఎట్లున్నారో గారా. మరి వాళ్ళ మంచి చెడ్డలు బాగోగులు చెప్పాలంటే ఎవరు చెప్పటోళ్ళనంటావు? ఇంకెవరు? పోస్ట్ మ్యానే. ఉత్తరం రాసి డబ్బాలేస్తే అది చేరినప్పుడు తెలిసేది. మరి పోస్ట్ మ్యాన్ లేని కాలంలా అమ్మో చెప్పుడు కట్టమే ఉంది గారా సిరమ్మ. జరా నీ చిన్న మీదకు కష్టమే అయినా ఆలోచన చేయి. మతలా ఎవరు పట్టుకుపోయేటోళ్ళు? నేను చెప్పుడు కట్టమే గాని కుంతల దేశంలో తిరుగుతున్న బాహుబలికి వర్తమానం పట్టుకొచ్చింది ఎవరు? ఓహో పక్షులా. అవును, అప్పుడు పక్షులు మన పెద్దోళ్ళ రాయబారులు. అంటే ఇప్పుడు మనం చెప్పేది పక్షుల ముచ్చట్నే అంటావు. ఎన్కట పల్లెళ్ళల్లా పబ్లిక్ కంటే ఎక్కువగా పక్షులు గూళ్ళు కట్టుకొని ఏ ఇంట్లో చూసినా ఎక్కడ చూసినా ఊరవిష్కలే కనిపించేటి. అప్పుడంటే గూనె పెంకులు ఇండ్లు, తాటికమ్మల ఇండ్లు ఉండేటి కాబట్టి వాటికి కూడా ఆవాసం మంచిగా దొరికేటిది. కానీ ఇప్పుడు పైసలు ఎక్కువ అయినాయి కదా, అందరూ మోడ్రన్ పేరుతోటి పెద్ద పెద్ద బిల్డింగ్లే లేపుతున్నారు. ఇక పక్షులు ఎక్కడ తిరుగుతాయి కనబడతాయి గాని పురాణాలల్లా పిచ్చుకను ప్రేమదేవత అని పిలిచేటోళ్ళు. అవి ఇల్లంతా ఎగురుకుంటా తిరిగితే లక్ష్మీదేవి తిరుగుతున్నదని అనేటోళ్ళు. వరికంకులు తెచ్చి ఇంటి సురుకు పెట్టేటోళ్ళు. అయితే ఇప్పుడు అభివృద్ధి పేరుతోటి మనుషులు చేస్తున్న పనికి పక్షులు కనిపిస్తలేవని ఖమ్మం జిల్లాలుండే ఆకూటి రాంబాబు అనే గీ అన్న అవిటిని బతికిచ్చి భావితరాలకు చూపెట్టే కార్యం ముంగటేసుకున్నాడు. మన ఇంటి దగ్గర ఉండేటటువంటి పనికిరానటువంటి వివిధ రకాలైనటువంటి పాత్రలను ఉపయోగించి పిచ్చుకలకి కావాల్సినటువంటి ఆహారాన్ని కానివ్వండి, ఇంకా ప్లాస్టిక్ పైపులను ఉపయోగించి ఆవాసాన్ని కల్పించినట్లయితే ఈ పిచ్చుకల సంఖ్య అనేది మనం
పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. వాడి పడేసిన ప్లాస్టిక్ డబ్బాలతోటి వాటికి గూడు కట్టి రాగులు, జొన్నలు, వడ్లు, కొర్రలు, నీళ్ళన్నీ తీసుకొచ్చి పెట్టి అంతరించి పోతున్న పక్షులను కాపాడే పని చేస్తున్నాడు. రేడియేషన్ ఎట్లయినా మనం తగ్గించలేం కావచ్చు గాని వాడి పడేసిన డబ్బాలతోటి పక్షులకు ఇళ్ళైతే కట్టేయొచ్చు, నీళ్లు పెట్టొచ్చు కదా. భూమి మీద అన్ని జాతులు ఉంటేనే వాతావరణం కూడా సమతుల్యంగా ఉంటది. మనల్ని మనం కాపాడుకున్నదే కాదు, ప్రకృతిని కూడా కాపాడితేనే మానవ మనుగడ మంచుకుంటదని అంటున్నారు శాస్త్రవేత్తలు. అమ్మ చూడాలి నిన్ను, నాన్నని చూడాలి, నాన్నకు ముద్దు ఇవ్వాలి, నీ ఒడిలో నిద్దుర పోవాలి. పోయిగా మరి నీ కొలువెందుకు? ఊకే పోయి అవ్వయ్య కాన్నే ఊర్లోనే గోడలు పట్టుకొని తిరుగుపో. ఏంద్రా గంత మాట అన్నావు? మరి లేకుంటే ఏందిరా, నువ్వు ఊరికి పోయొచ్చి 4 రోజులు కాలేదు, మళ్ళా అమ్మని చూడాలి, బాపును కలవాలని అంటే ఎట్లా? ఇక 4 రోజులంటే మాటలారా, రోజు అవ్వయ్యతో కలిసి ఉండాలని నీకు మాత్రం ఉండదా చెప్పు? ఇగో ఇప్పుడు ఈ సెంటిమెంట్ వండించి నన్ను కూడా ఆ పాట వాడేటట్టు చేయక చెప్తాను. వారానికో నెలకో చూసొస్తున్నా మనకే గిట్లుంటే పాపం 30 ఏళ్ల కింద తప్పిపోయిందట, ఇంకెంత బాధ ఉంటుందిరా పాపం. ఎప్పుడో బుడిబుడి అడుగులేసేటప్పుడు కర్నూలు జిల్లా అధోనిలో ఆగమయ్యి మహారాష్ట్రలో తేలిండట. ఆడనే పెరిగి పెద్దయ్యి పెళ్లి కూడా వేసుకొని 2 పిల్లల తండ్రి కూడా అయిండు. అప్పటికెళ్ళి సొంతూరికి రావాలి, అయినోళ్ళని కలవాలని ప్రయత్నాలు చేసినా కుదరలేదట. ఇప్పుడు హైదరాబాద్కు పని మీద వస్తే అధోనికి పోయి అమ్మా నాయనను వాళ్ళ అప్పుడున్న ఇల్లును చిరుత సినిమాలో రామ్ చరణ్ దేవులాడినట్టు దేవులాడుతున్నాడు. ఏం దొరుకుతుంది? అప్పర్లెక్కున్నాయి ఆ ఊళ్ళు. 30 ఏళ్ళంటే మామూలు ముచ్చట్నా? मेरा उम्र मालूम नहीं एक्चुअली, जो भी अभी उम्र है वो महाराष्ट्र गवर्नमेंट ने मेरे को लगाया है। मैं बहुत छोटा था, 4-5 साल का रहेगा, मैं यहाँ से गुम हो गया। तो गुम हो गया, मेरे को इतना मालूम था कि घर पे बोलते थे ना ये गाँव किधर रहता है, नाम वाम। तो घर पे था तो मेरी नानम्मा, उनका नाम अंजिनम्मा है और पापा का नेम जनार्दन। तो वो इधर मेरे को एरिया में घर से निकलता तो ये स्टेशन एरिया मेरे को मालूम है, पहले जंगल था तो मैं घूमता था ऐसा कुछ भी चुनता था। फिर हॉस्पिटल एरिया को जाता था, हॉस्पिटल एरिया से ऐसा घूमता था। फिर मेरे को घर पे था तभी मैं मोटा मैस्त्री मूवी देखा था मैंने, चिरंजी का, वो मेरे को याद है अभी भी। తల్లిదండ్రులు అప్పుడు ఎట్లున్నారో గుర్తున్నారు గానీ ఇప్పుడు ఎట్లుంటారో తెలియదు. పిల్లగాడు పెద్దగా అయ్యే వరకు వాళ్ళు గుర్తుపట్టారు, కానీ పాత సినిమాల పట్టినంత టైం అయితే పట్టకపోవచ్చు. ఇప్పుడున్న టెక్నాలజీకి ఈజీగానే పట్టుకోవచ్చు తలుసుకుంటే. మరిగా వీళ్ళ కథ క్లైమాక్స్ కు ఎట్లా ఏరుతుందో చూడాలి. ఇవల్ల ఇలాంటి దిల్దార్ వార్తలు మళ్ళొచ్చే దిల్దార్ వార్తల మళ్ళగలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.